ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ, సర్వాంతర్యామి, సార్వభౌమత్వము కలిగిన గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, గతించిన రాత్రి అంతయు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈరోజు చూడక ఎంతోమంది నిన్నటితోనే గతించిపోయారు, కానీ కేవలము నీ కృప కనికరము చొప్పున ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈరోజు ప్రయాణాలలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించండి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామానికి మహిమకరముగా మా యొక్క ప్రవర్తన మా యొక్క జీవితము ఉండుటకు మీ కృప చూపించండి, సహాయము దయచేయండి. మా మాట తీరు, మా ప్రవర్తన, మా నడవడిక నిన్ను మహిమపరిచే విధంగా ఉండులాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, యోబు గ్రంథం 33వ అధ్యాయము 33వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. మాట ఏమియు లేని ఎడల నీవు నా మాట ఆలకింపుము, మౌనముగా నుండుము, నేను నీకు జ్ఞానము బోధించెదను. అవును యేసయ్య తండ్రి, మేము విస్తారమైన మాటలు మాట్లాడినట్లయితే అందులో ఖచ్చితంగా దోషములు ఉంటాయని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి. మితముగా మాట్లాడడం వల్ల జ్ఞానము సంపాదించుకోగలము తండ్రి. మౌనముగా ఉండుము, నేను నీకు జ్ఞానము బోధిస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి. నీ యందు మౌనముగా తండ్రి మీరు బోధించే ఆ బోధను జ్ఞానంతో నేర్చుకొనుటకు మీ కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ జ్ఞానము కొలది వారు అభివృద్ధి చెందుటకు సహాయము చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వారి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు. వారి యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు యేసయ్యా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించండి, సహాయము చేయండి దేవా. కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు తండ్రి ప్రేమ కలిగి వారు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉండుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే తండ్రి రక్షణ సువార్త అందలేదో అక్కడ మీ సేవకులను పంపించండి, ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయం చేయండి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి కార్యమును చూసినట్లయితే మీరు అక్కడ సమీపంలో ఉంది గనుక ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనస్సు పొందుటకు మీరు మార్గాలు తెరవండి, కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈరోజు తండ్రి ఎంతమంది అయితే వారి యొక్క బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారు, వారిని ఆశీర్వదించండి, దీవించండి, తోడై నడిపించండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్న ఎక్కడైతే పరిచర్య యథార్థంగా జరుగుతుందో ఆ పరిచర్యలను ఆ సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా ఏ పాపము వారి హృదయముకు అంటకుండా వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు జాబ్కి ప్రిపేర్ అవుతుండగా వారి కష్టానికి తగిన ఫలము పొందుకొనుటకు మీరు సహాయము చేయండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. చిన్నలను పెద్దలను యవ్వనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని ఈ రోజంతా మీరు కాచి కాపాడండి, తోడై నడిపించండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. భారతదేశంను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించమని తండ్రి. దినమంతయు మమ్మల్ని కాచి కాపాడమని
పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.